డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్, పూజ్య బాబూజీ మహారాజ్. శుక్రవారము మే 14, 1999 సంవత్సరము, ఉదయము 10 గంటలు. భారతదేశంలో అత్యధిక శక్తితో నింపబడిన స్థలములలో మిషన్ యొక్క ఈ నూతన పవిత్ర స్థలము ఒకటి. భారతదేశంలో అత్యధిక శక్తితో నింపబడిన స్థలములలో మిషన్ యొక్క ఈ నూతన పవిత్ర స్థలము ఒకటి. ఇక నుండి మనము ఉच्चతర ఆధ్యాత్మిక స్థలాలలో ఒక్కటైనాము. దివ్య కృపతో పరమ పూజ్య లాలాజీ మహారాజ్ మానవ పరివర్తన కొరకై నేటి కాలమునకు ఉపయుక్తంగా ఉండే విధంగా అత్యంత సనాతన వ్యవస్థను పునఃప్రసాదించి స్థాపించిన ప్రక్రియ మొత్తానికి ఇది పరాకాష్ట. దివ్య కృపతో పరమ పూజ్య లాలాజీ మహారాజ్ మానవ పరివర్తన కొరకై నేటి కాలమునకు ఉపయుక్తంగా ఉండే విధంగా అత్యంత సనాతన వ్యవస్థను పునఃప్రసాదించి స్థాపించిన ప్రక్రియ మొత్తానికి ఇది పరాకాష్ట. నీవు తదుపరి శతాబ్దముపై ప్రభావము చూపగల ఈ ఉద్యమం యొక్క ప్రారంభానికి మరియు దాని అభివృద్ధికి సాక్షివై ఉండగలవు. ఆనందించు. అన్ని స్థాయిలలో బాధ్యత వహించే కార్యనిర్వాహక అధికారుల విషయంలో ఎటువంటి తప్పులకు అవకాశము లేదు. మేము పూర్తిగా ఆధారపడగలిగిన అత్యధిక ప్రేరణ పొందిన అభ్యాసీల ఆవశ్యకత మాకు ఉన్నది. మేము పూర్తిగా ఆధారపడగలిగిన అత్యధిక ప్రేరణ పొందిన అభ్యాసీల ఆవశ్యకత మాకు ఉన్నది. తరచుగా గొప్ప లక్షణాల వెనుక దాగి ఉన్న కొన్ని అహంకారాలను నియంత్రణ చేయగలగడం అత్యంత కష్టమైన విషయం. మేము ప్రతి విషయమును అతి చిన్న వివరాలతో సహా నియంత్రించలేము. అందువలననే ఘర్షణలతో కూడిన సన్నివేశములు. అది నీకు తెలుసు. మొత్తము మీద పని బాగా జరుగుతున్నది. కానీ రానున్న మాసములలో నా పుత్రుడు కొన్ని దేశాలలో మిషన్ యొక్క నిర్వహణను సమీక్షించవలసి ఉంటుంది. మాకు అతడిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. అతడు వ్యాపార చతురత కలిగిన క్రియాశీలుడు. అతడు అజేయుడు. ఇప్పుడు మన పాక్కంలో అతడు సాధించిన దానితో అతడు తన సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించాడు. మీకు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మాస్టర్ ఉన్నారు. మీకు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మాస్టరు ఉన్నారు. అతడు చేయవలసింది చాలా ఉంది. మీరు కూడా మీకు తగిన మార్గంలో పనిని ప్రారంభించండి. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.